హలో అండి, వెల్కమ్ టు హేమగిరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే టీ మై ఫేవరెట్ టీ అండి. నా వెయిట్ లాస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను మా వారు ఈవినింగ్ కంపల్సరీగా తీసుకుంటాం. కాఫీ లేదా టీ అలవాటు నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు దానికి ఆప్షన్గా తీసుకోవచ్చండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ బెస్ట్ టీ అని చెప్పొచ్చు. ఆనందంగా వెయిట్ కూడా లాస్ అవ్వచ్చండి దీని ద్వారా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? హాఫ్ కప్పు జీరా, హాఫ్ కప్పు మెంతులు, 1 కప్పు దాకా ధనియాలు, 3 టేబుల్ స్పూన్స్ పెప్పర్ అండి, సోంపు 1 పావు కప్పు, అల్లం ఇంకా హనీ, కొద్దిగా నానబెట్టుకున్న చియా సీడ్స్, 1 లెమన్ అండి, మింట్ కొద్దిగా, తులసాకులు కొద్దిగా అండి. నేను ఎప్పుడు తులసాకుల్ని ఎండబెట్టుకుని పొడి చేసుకుంటానండి. ఈసారి నిండుకుందనమాట, అందుకే సరే డైరెక్ట్గా తులసి వాడేస్తున్నాను. తమలపాకు గురించి చెప్పాలండి. తమలపాకు ఏంటంటే యాంటీ ఏజింగ్ కింద పనికొస్తుంది అనమాట. చాలా మంచిది, ఫ్యాట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని దానిలో మనం చూపించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అవి ఫ్యాట్ బర్న్కి కానీ, వెయిట్ లాస్కి కానీ, థైరాయిడ్ అండ్ బీపీకి కానీ, షుగర్కి కానీ, డైజెషన్కి కానీ చాలా మంచిదండి. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. ఫ్రై అయిపోయిన ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకుందాం. దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే ఒక 20 to 25 డేస్ వస్తుందండి. రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. దానిలో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాం. తర్వాత తులసి పౌడర్ లేకపోతే తులసి డైరెక్ట్గా వేసుకోవచ్చండి. చిన్న అల్లం ముక్క దంచుకొని వేసుకుందాం. మనం మరగనిచ్చిన తర్వాత ఒక బీటల్ లీఫ్ ఉంటుంది కదా, తమలపాకుని కట్ చేసుకొని వేసుకుందాం. 5 to 10 మినిట్స్ దాకా బాయిల్ చేసుకుందాం అండి. చూడండి, బాయిల్ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నిమ్మకాయని కట్ చేసుకొని ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క నిమ్మకాయ చెక్క పిండుకుందాం అండి. తర్వాత మింట్ లీవ్స్ తీసుకొని, పుదీనా తీసుకొని కొద్దిగా ఒక్కొక్క గ్లాస్లో వేసుకుందాం. నెక్స్ట్ ఒక్కొక్క టేబుల్ స్పూను హనీ వేసుకుందాం. నెక్స్ట్ చియా సీడ్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, పూర్తిగాన మన ఇష్టం అది. చూడండి, ఈ గ్లాసెస్లో మనం ఇప్పుడు మరగబెట్టుకున్న టీని వడపోసుకుందామండి. వడపోసుకొని బాగా కలుపుకుందాం, తేనె కలిసేలాగా. అంతేనండి, చాలా ఈజీగా మనకి వెయిట్ లాస్ టీ రెడీ అయిపోయింది. ఇది ఫ్యాట్ లాస్ చేయడమే కాకుండా మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందండి. ఈ టీని మనం కాఫీ టీలకి బదులుగా మనం తీసుకుంటే రెగ్యులర్గా మన ఆరోగ్యం బాగుండడమే కాకుండా మనం ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతామండి. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.